నాకు బాగా గుర్తుండి 2001 నవంబర్ 30 ఇదే రోజు. 2001 నవంబర్ 30 శుక్రవారం సాయంకాలం 4 గంటలప్పుడు గుంటూరులో బయలుదేరాం. తెనాలి దాటాం, వేమూరు దాటాం, దోనేపూడి దాటాం, పెద్దపూడి. డ్రైవర్ని ప్రక్కన కూర్చోమని నేను కూర్చున్నాను. 90 కిలోమీటర్ల స్పీడ్లో స్వరాజ్ మధ్య తోలుతున్నాను. ఇట్లాగే మేఘాలు బట్టి సన్నటి తుంపర్లు వర్షం పడుతుంది. సింగిల్ రోడ్, అది చిన్న రోడ్డు. వ్యాను ఒక చక్రం కిందకి దిగి మరలా పైకి ఎక్కిద్దాం అనుకునేసరికి జారిపోయింది. పక్కనే ఉన్న ఒక తాడి చెట్టు తిన్నగా వెళ్ళి దానికి గుద్దేశాను. వాస్తవంగా నేనున్న స్పీడ్కి తిన్నగా వెళ్ళి గుద్దుకుంటే చచ్చూరుకునేవాడిని. కానీ ఈ టెలికాం డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ తాడి చెట్టుకు ముందు ఓ పెద్ద గొయ్యి తీసి పెట్టున్నారు స్తంభం బాతడానికి. ఈ వ్యాను ఆ గోతులో పడి లెగిసి తాడి చెట్టును గుద్దుకోవడం ఇలా ముందుకు తగిలింటే ఈ తల పగిలిపోయింది. గుద్దుకోవడం మెడ వెనక్కి విరిగింది. విరగడం ఈ మెడ విరిగిపోయింది. ఒక్కసారి గుద్దుకోవడం కదా, నడుములు చచ్చుపడిపోయినాయి. ఇక్కడ డిస్లొకేట్ అయిపోయింది, మోకాళ్ళ దగ్గర డిస్లొకేట్ అయిపోయింది, మడిమి దగ్గర డిస్లొకేట్ అయిపోయింది. లోపల ఇరుక్కున్నాను. రక్తం గడ్డలుగా గాజు పెంకులు, చేతులు బద్దలుగా చీలిపోయాయి. ఇరుక్కున్నాను లోపల. వ్యాన్లో అందరూ వెళ్ళిపోయారు. కళ్ళు కనిపించట్లేదు. రక్తం గడ్డలుగా అతుక్కుపోయింది గాజు పెంకులు. రక్షించండి అని కేకలేస్తున్నాను. ఎక్కడో దూరంగా వినబడుతున్నాయి. కింద నుంచి మంటలు వస్తున్నాయి. కాసేపట్లో మీరు తగలబడిపోతారు, మేము రాము అని. అప్పటి వరకు నాతో ఉన్నవాళ్ళే, అరటి తోటల్లో పనిచేసుకునేవాళ్ళు వచ్చి వ్యానికి మొత్తం మీద ఒక గంట సేపు శత ప్రయత్నాలు చేసి మొత్తం మీద లాగారు. అప్పటికే ఈ రేకులు ఇనుములన్నీ కడుపులో గుచ్చుకుపోయినాయి. అన్నీ గంట తర్వాత తీశారు. ఈలోగా వేరంకిలాకు ఉయ్యూరు పాస్టర్ గారు, మోజస్ గారు, పెద్దలంక అనే ఇంకొక 2-3 కిలోమీటర్లు వెళితే ఆ ఊరు వెళ్ళిపోతాం. ఆ పాస్టర్ గారికి ఎవరో చెప్పారు. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చారు, లేపారు పైకి. వేరే వ్యాన్లో వేసి గుంటూరు తీసుకొస్తున్నారు. ఇంకా వాళ్ళంతా రక్తశక్తం, గడ్డలుగా రక్తం. వ్యాన్లో అడ్డంగా కూర్చోబెట్టారు. ఎలాగూ చచ్చిపోతాను కదా అని నాకు తెలిసిపోతుంది. ఒక్కసారిగా అంత రక్తం పోతే చచ్చిపోతారు కదా. ఓ ప్రక్కన మెడ విరిగిపోయింది, కదిలిపోతుంది. గట్టిగా పట్టుకున్నాను. ఎలాగూ చచ్చిపోతాను అని ఈ మడిమ, మోకాలు, ఈ తుంటి, తొడ నేనే గట్టిగా మెలిదిప్పేసుకున్నాను. వ్యాన్లో వెళ్ళేటప్పుడు ఆ పాస్టర్ గారు నన్ను ఒళ్ళో పడుకోబెట్టుకొని, ప్రభువా, ఈ బిడ్డని కఠినంగా శిక్షిస్తే శిక్షించావు కానీ మరణానికి అప్పగించద్దయ్యా. కఠినంగా శిక్షిస్తే శిక్షించావు కానీ మరణానికి అప్పగించద్దయ్యా. అప్పుడు నా వయసు ఎంత? 28 ఏళ్ల వయసు నాకు అప్పుడు. 2001, 28 years ఓన్లీ. మొత్తం మీద గుంటూరు తీసుకొచ్చి పడుకోబెట్టారు. మేరక్క, రమేష్ వీళ్ళందరూ నన్ను తీసుకెళ్ళి పడుకోబెట్టారట. నాకు తెలియదు. ఇంక మేరక్క బట్టలన్నీ తీసేసి ప్యాంట్ ఇక్కడ వరకు కట్ చేసేసి వేడి నీళ్ళతో శుభ్రంగా కడిగి
ఆ మిగిలిన మాంసం అంతా కట్ చేసి పడేసి ప్రార్థన చేసిన కొబ్బరి నూనె రాసి ప్రార్థన చేసి, శుక్రవారం సాయంకాలం, శుక్రవారం అంతా కోమాలో ఉన్నాను, శనివారం అంతా కోమాలోనే ఉన్నాను, ఆదివారం అంతా కోమాలోనే ఉన్నాను. మందిరంలో, హాస్పిటల్లో కాదు. ఇక సోమవారం సేవకుల సదస్సులో యేసన్న గారు చెప్పారు, ఇట్లాగ యాక్సిడెంట్ అయింది, 3 రోజుల నుంచి కోమాలో ఉన్నాడు, ప్రార్థన చేయండి.